ఒక చెప్పు నిందితుడిని పట్టించింది. సీసీ కెమెరాలకు తోడ్పడ్డాయి. హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో న్యూ ఇయర్ రోజు అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లో ఓ అగంతకుడు విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తాడు. దీనిపై పోలీసులు దృష్టి సారించారు. ఓయూలో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. చెప్పు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడు రాజును ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజు గతంలో ఓయూ హాస్టల్లో పనిచేస్తాడు. హాస్టల్లో పని మానేశాక చెడు అలవాట్లకు బానిసయ్యాడు. న్యూ ఇయర్ రోజు అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లో గోడ దూకి అసభ్యంగా విద్యార్థులతో ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది రావడంతో రాజు పారిపోయాడు. ఈ క్రమంలో అతడి చెప్పు అక్కడ పడిపోయింది. దీని ఆధారంగా పోలీసులు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇరవై 24 రోజు రాత్రిపూట ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా చొరబడినటువంటి వ్యక్తిని మా యొక్క ఎస్ఐ కాశీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ట్రేస్ అవుట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను లేడీస్ హాస్టల్లో దూకేటప్పుడు చెప్పు పడిపోవడం జరిగింది. ఆ చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ట్రేస్ అవుట్ చేసి గుర్తించడం జరిగింది. అతని పేరు జంగా రాజు, వాళ్ళ తండ్రి పేరు జంగా శంకర్. ఇక్కడ వీసీ లాడ్జ్ బస్తీలో ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ క్వార్టర్స్లలో ఉంటారు, నియర్ బై ద హాస్టల్. అతను గత కొంతకాలం ఇంతకుముందు కినిరా హాస్టల్లో పనిచేసేవాడు, టెంపరీ ఎంప్లాయీగా. అతనికి ఈ పని నుంచి తీసేసిన తర్వాత కొన్ని అవారా వ్యవహారాలు అలవాటైనాయి. వాటిలో భాగంగా బ్యాక్ సైడ్ బస్తీకి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడ హాస్టల్లో అమ్మాయిలు ఎట్లా కనిపిస్తారనే ఉద్దేశంతో అతను వచ్చి చూసే క్రమంలో సెక్యూరిటీ గార్డ్ రావడంతో అతను దూకటం జరిగింది. తర్వాత పట్టుకునే ప్రయత్నంలో పారిపోయినాడు. అతను పూర్తి సమాచారం చెంది కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో జనవరి 1వ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఒక వ్యక్తి అగంతకుడు అయితే హాస్టల్కి వెళ్లి విద్యార్థులను భయాందోళనకైతే గురి చేశాడు. ఏదైతే ఒక చెప్పు ఆధారంగా అలాగే సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు రాజునైతే ఈ రోజు ఓయూ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. రాజు గతంలో కూడా ఓయూ హాస్టల్లో పనిచేశాడు. అలాగే హాస్టల్లో పని కూడా మానేసి తర్వాత చెడు అలవాట్లు బానిసాయి ఏదైతే జనవరి 1వ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి గోడ దూకి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. మొత్తానికి సెక్యూరిటీ సిబ్బంది రావడంతో రాజు అక్కడ ఉండైతే పారిపోయాడు. అలాగే ఏదైతే పోలీసులు కూడా దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. ఈ చెప్పు ఆధారంగా పోలీసులు రాజునైతే అరెస్ట్ చేసి ఈ రోజుకైతే రిమాండ్కి అయితే తరలించారు. మొత్తానికి ఏదైతే సంబంధించి 1వ తారీఖున ఒక అగంతకుడు అయితే హాస్టల్ దూరి కొంతమందిని ఏదైతే బెదిరించడం అయితే చేసిన ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మొత్తం ఓయూ పోలీసులు కూడా దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పూర్తిగా ఆధారంగా చేసుకొని మొత్తానికి నిందితుడు రాజునైతే ఈ రోజు అయితే ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.